ఈ వేషం పేరు మాతంగి వేషం. తిరుపతిలో జరిగే అతిపెద్ద జాతరైన గంగమ్మ జాతరలో ఈ వేషం వేస్తారు. రాయలసీమలో ఏ మూల ప్రాంతానికి వెళ్ళినా కనిపించే దేవత గంగమ్మ. సాధారణంగా ప్రతి గ్రామానికి ఓ గంగమ్మ ఉంటుంది. కొన్ని ఊళ్ళకు ఇద్దరేసి గంగమ్మలు ఉంటారు. వాళ్ళలో ఒకరు బ్రాహ్మణాది జాతరలకు, మరొకరు హరిజనులకు ఉంటారు. ఇంకా ఒక కాళహస్తిలో మాత్రమే 7 గంగమ్మలు ఉన్నారంట. ఆంధ్రప్రదేశ్లో వివిధ ప్రాంతాల్లో జరిగే జాతరలలో తిరుపతి గంగమ్మ జాతర చెప్పుకోదగ్గది. తెలంగాణలో బోనాలు, బతుకమ్మ పండుగలు, సమ్మక్క సారక్క జాతరలాగానే తిరుపతిలో నిర్వహించే గంగమ్మ జాతర సుప్రసిద్ధమైంది. ఒకనాటి తిరుపతి పరిసర ప్రాంతాల ప్రజల ఆచార వ్యవహారాలను, వారి జీవన విధానాలను అచ్చంగా ప్రతిబింబించే అపరూపమైన జాతర ఈ గంగమ్మ జాతర. అన్ని గ్రామాలకు ఉన్నట్టే తిరుపతి గ్రామ దేవత శ్రీ తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ. గంగమ్మకు 7 రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగే ఈ జాతరకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు వేలాదిగా తరలివస్తారు. అందుకే ఏటా జాతర సమయంలో టీటీడీ నుంచి గంగమ్మకు సారె అందుతుంది. జాతర 4వ రోజున శ్రీవారి ప్రతినిధులుగా అధికారులు, అర్చకులు కలిసి పసుపు కుంకుమలు, శేషవస్త్రాలు, గంప, చేట తదితర మంగళ ద్రవ్యాలను మేళ తాళాలతో తీసుకొచ్చి పుట్టింట సారెగా అందజేస్తారు. పూర్వం తిరుమల వచ్చే భక్తులు ముందుగా గంగమ్మను పూజించిన తరువాతే స్వామివారి దర్శనానికి వెళ్ళేవారట. ఈ విషయం తెలిసిన వారు ఇప్పటికీ అదే తరహాలో గంగమ్మ తల్లిని దర్శించుకున్నాకే శ్రీవారి దర్శనం చేసుకుంటారు. ప్రతి సంవత్సరం మే నెలలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో, అంటే ముఖ్యంగా తిరుపతి, చిత్తూరు, పలమనేరులో ఈ గంగమ్మ జాతర ఘనంగా జరుపుతారు. ఇందులో భాగంగా ఉదయం ఆలయ ప్రాంగణంలోని అమ్మవారి విశ్వరూప స్తూపానికి అభిషేకం చేయించి వడిబ్యాళ్లు కడతారు. సాయంత్రం గంగమ్మ జన్మస్థలం అవిలాల గ్రామం నుంచి కైకాల కులపెద్దల నుంచి పసుపు, కుంకుమ, నూతన వస్త్రాల సారెను తీసుకువస్తారు. ఈ పసుపు కుంకుమలను అర్ధరాత్రి 12 గంటలకు తిరుపతి పొలిమేరలో చల్లుతూ జాతర పూర్తయ్యే వరకు ఊరి ప్రజలెవరూ పొలిమేరలు దాటరాదంటూ చాటింపు వేస్తారు. మర్నాటి నుంచి జాతర ప్రారంభమవుతుంది. పూర్వం తిరుపతిని, తిరుపతి చుట్టుపక్కల ఊళ్ళని పాలెగాళ్లు పరిపాలించే రోజుల్లో ఒక పాలెగాడు తన రాజ్యంలోని అందమైన యువతులను బలాత్కరించేవాడట. కొత్తగా పెళ్ళైన వధువులంతా మొదటి రాత్రి తనతో గడపాలంటూ ఆంక్షలు విధించాడట. ఈ పాలెగాడిని అంతమొందించి స్త్రీ జాతిని రక్షించేందుకు జగన్మాత తిరుపతికి 2 కిలోమీటర్ల దూరంలో అవిలాల గ్రామంలో కైకాల కులంలో గంగమ్మగా జన్మించిందని భావిస్తారు భక్తులు. యుక్త వయసుకొచ్చిన గంగమ్మపై యథావిధిగా పాలెగాడు కన్నుబడి ఆమెను బలాత్కరించబోయాడట. దీంతో గంగమ్మ తన విశ్వరూపాన్ని ప్రదర్శించిందట. తనను అంతమొందించేందుకే అవతరించిన పరాశక్తే ఈ గంగమ్మ అని తెలుసుకున్న పాలెగాడు పారిపోయి దాక్కున్నాడట. ఆ పాలెగాన్ని వెతుకుతూ గంగమ్మ అనేక వేషాలు ధరించి 3 రోజుల పాటు గాలించిందట. మొదటి రోజు బైరాగి వేషం, 2వ రోజు బండ వేషం, 3వ రోజు తోటి వేషం. ఇలా 3 రోజులు 3 రకాల వేషాలు వేసి గంగమ్మ ఆ పాలెగాన్ని వెతికినా ఆ పాలెగాడు అస్సలు దొరకలేదు. 4వ రోజు గంగమ్మ దొరవేషం వేసిందట. దీంతో తన ప్రభువైన దొర వచ్చాడనుకొని పాలెగాడు బయటకు రాగానే వాడి తల నరికి సంహరించిందంట గంగమ్మ. స్థల పురాణం ప్రకారం శనివారం నాడు అమ్మవారు దొరవేషంలో పాలెగాడిని సంహరిస్తుంది. 4వ రోజున పాలెగాడిని సంహరించిన గంగమ్మ 5వ రోజున మాతంగి వేషధారణలో పాలెగాడి ఇంటికి వెళ్ళి దుఃఖంలో ఉన్న ఆయన భార్యను ఓదారుస్తుందట. జనన మరణాలు సాధారణమే అంటూ ఆమెకు ధైర్య వాచకాలు చెబుతుందట. అలనాడు పాలెగాన్ని వధించేందుకు గంగమ్మ అనేక వేషాలు వేసినట్టు భక్తులు కూడా రకరకాల వేషాలు ధరిస్తారు. ఈ క్రమంలో మొదటి రోజున బైరాగి వేషం వేస్తారు. కామాన్ని జయించడానికి గుర్తుగానే ఆనాడు గంగమ్మ తల్లి ఈ బైరాగి వేషం వేస్తుందని భక్తులు నమ్మిక. 2వ రోజు బండ వేషం. మానవుడు కష్టనష్టాలకు వెరవకుండా బండలా ఉండాలనే సత్యాన్ని ఈ వేషం చాటుతుందని అంటారు. 3వ రోజు తోటి వేషం. దీన్ని పిల్లలు ఎక్కువగా వేస్తారు. 4వ రోజు దొరవేషం. డప్పులు, వాయిద్యాల నుండి సందడి మధ్య దొర వేషధారులు ఊరంతా ఊరేగుతారు. ఇంకా 5వ రోజు అయితే మాతంగి వేషం. 6వ రోజు సున్నపు కుండలు. ఈ 6వ రోజు కొంతమంది భక్తులు ఒంటి నిండా తెల్ల రంగు పూసుకొని బొగ్గు చుక్కలు అంటించుకొని 1000 కళ్ళ దుత్త అనే పేరు ఉన్న ఓ కుండను తల మీద పెట్టుకుని గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేశాక గంగమ్మను దర్శించుకోవడానికి వెళ్తారు. అమ్మవారి కథను గుర్తు చేసుకుంటూ భక్తులు ఆదివారం నాడు మాతంగి వేషాలు వేస్తారు. ఆ రోజు సున్నపు కుండల వేషం కూడా వేస్తారు. 7వ రోజున జాతరలో భాగంగా సప్పరాల ఉత్సవం జరుగుతుంది. వెదురు బద్దలతో సప్పరాలను తయారు చేసి గోపురం లాంటి ఆకారంలో అమర్చి వాటిని శరీరంపై నిలబెట్టుకుంటారు.
అలా చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. అదే రోజున కైకాల కులస్తులు పేరంటాల వేషం వేస్తారు. ఇక చివరి రోజున అత్యంత ప్రధానమైన ఘట్టం విశ్వరూప దర్శనం ఉంటుంది. జాతర మొదలైన రోజు నుంచి దీనికోసమే భక్తులు 1000 కళ్ళతో ఎదురుచూస్తారు. తెల్లవారుజామున 4 గంటలకు జరిగే ఈ విశ్వరూప దర్శనం కోసం వేలాది మంది భక్తులు ముందు రోజు రాత్రి నుంచే పడిగాపులు కాస్తారు. పేరంటాల వేషంలో ఉన్న కైకాల కులస్తులు ఆలయానికి చేరుకొని నీలం రంగు ద్రవంతో బంకమట్టిని కలిపి అమ్మవారికి భీకరమైన విశ్వరూపాన్ని తయారు చేస్తారు. భక్తులంతా అమ్మవారి విశ్వరూపాన్ని దర్శించుకున్నాక ఆ విగ్రహం నుంచి అమ్మవారి చెంప భాగాన్ని తొలగిస్తారు. అలా తొలగించిన మట్టిని భక్తులకు ఇస్తారు. ఆ మట్టి అమ్మవారికి శక్తి గలది అని, వాళ్ళకున్న సర్వ రోగాలను నయం చేయగలదని నమ్ముతారు భక్తులు. 8 రోజుల పాటు ఘనంగా జరిగిన జాతర ఈ ఘట్టంతో ముగుస్తుంది. అమ్మవారికి మేకపోతులను, కోడిపుంజులను కూడా బలి ఇస్తారు. జాతర రోజు గంగమ్మ తల్లికి భక్తులు ప్రసాదాల రూపంలో పొంగళ్ళు, అమ్మవారికి చీరలు సమర్పిస్తారు. గుడికి వెళ్ళిన భక్తులు రాగి అంబలి ప్రసాదంగా తీసుకుంటారు. ఇంకా కొంతమంది భక్తులైతే మోకాళ్ళ మీదుగా నడిచి గుడి దగ్గరకు చేరుకుంటారు. ఇందులో భాగంగా మొదట వాళ్ళ ఇంటి దగ్గర నుంచి రోడ్డు మీద ఒక కొబ్బరికాయను దొరలిస్తారు. అది వెళ్ళే దూరం వరకు భక్తులు కూడా మోకాల మీదుగా వెళ్తారు. మళ్ళీ ఆ కొబ్బరికాయ నిలిచిన స్థలం నుండి మరొకసారి దొరలిస్తూ మళ్ళీ మోకాళ్ళ మీద నుండి నడుస్తారు. ఇలా చేస్తూ గుడి దగ్గరకు చేరుకుంటారు. ఈ దుష్ట శిక్షణను తలుచుకుంటూ ఆ తల్లి తమను చల్లగా కాపాడాలని కోరుకుంటూ ప్రతి సంవత్సరం ప్రజలు ఈ గంగమ్మ జాతరను జరుపుకుంటారు. ఈ గంగమ్మ జాతరలో భక్తులు గంగమ్మ తల్లిని పచ్చిబూతులు తిడతారు. గంగమ్మ పూర్వం ఆ పాలెగాన్ని వెతుకుతున్నప్పుడు దాక్కున్న పాలెగాన్ని రెచ్చగొట్టి బయటకు రప్పించాలని బండబూతులు తిట్టేది. అయితే ఇప్పుడు జాతరలో మొదటి 3 రోజులు ప్రజలు పచ్చిబూతులు తిడతారు. భక్తులు బూతులు తిడుతూ పిల్లల చేత బూతులు పాటలు పాడిస్తూ ఉంటారు. బూతులు తిడితే దైవానుగ్రహానికి ప్రాప్తులు అవుతారని ఇక్కడి వారి నమ్మకం. బయట నుంచి వచ్చేవారికి ఇది వింతగా ఉన్నా ఇది తరతరాల నుంచి వచ్చే ఆచారం. మనుషుల్లో స్త్రీ పురుషులకు ఇద్దరికీ ఒకరి మీద ఒకరికి కామ కోరికలు ఉండడం వల్ల బయటకు చెప్పలేక మానసికంగా కృంగిపోతూ ఉంటారు. ఈ ఆలోచనలు తరచూ వస్తే వ్యసనంగా మారతాయి. ఇలా ఈ జాతరలో బూతులు తిట్టడం ద్వారా వారి వ్యధ తగ్గి ఆ భారాన్ని దించుకుంటారని ఇక్కడి ప్రజల నమ్మకం. అందుకే ఈ జాతరలో ఎక్కువ మంది బూతులు తిడుతూ ఉంటారు. ఈ జాతర చిత్తూరు జిల్లాలో చాలా ఫేమస్. పుష్ప సినిమా వచ్చాక ఇంకా ఎక్కువ మందికి తెలుస్తుందని భావిస్తున్నాను. ఈ కథలోని ఆచారాలను తప్పుగా చెప్పి ఉంటే నన్ను క్షమించి నేను చెప్పిన తప్పును కామెంట్ బాక్స్లో రాయండి. ఇలాంటి ఆచారాలను, మన సాంప్రదాయాలను తెలుసుకునే చిన్ని ప్రయత్నం ప్రతి ఒక్కరూ చేయాలని కోరుకుంటున్నాను. చిత్తూరు జిల్లా వాళ్ళు, తిరుపతి వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే జై గంగమ్మ జాతర అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి, ఇంకా ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు మన ఛానల్లో వస్తాయి కాబట్టి అవన్నీ మిస్ అవ్వకూడదంటే ఖచ్చితంగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా.